కూటమి ప్రభుత్వం ప్రజల చేత ఓట్లు వేయించుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి ఏదైతే తప్పుడు ప్రచారంలో భాగంగా ఈ యొక్క రాష్ట్రాన్ని 14,50,00,000 కోట్లు అప్పు చేసి అంధకారంలోకి నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అంతం పలకండి, మరి కూటమి ప్రభుత్వాన్ని ఆదరించని చెప్పేస్తూ మరి ఎన్నెన్నో అబద్ధాలు తీసుకు చెప్పేసి ఈ యొక్క కూటమి పెద్దలందరూ కలిసి ప్రచారం చేయడం జరిగింది. ప్రచారం అనంతరం మరి వాళ్ళు చెప్పినటువంటి కార్యక్రమాల్లో ఓ పక్క సూపర్ 6 అని చెప్పారు, మరో పక్క వచ్చేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఎంత ఖజానా ఖాళీ చేస్తూ ఉంది, మరి ఈరోజు మనకు పప్పు బెల్లాలాగా పనిచేస్తూ ఉన్నారు, భావితరాలకు ఇది రాబో రోజుల్లో ఈ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి రకరకాల వాగ్దానాలు, అబద్ధాలు, ప్రచారాలు చేసినారు. మరి ఆనాటి నుంచి మరి 1 సంవత్సరం నిన్నటికి పూర్తి అయిపోయింది. ఏవైతే కార్యక్రమాలు చెప్పినారో ఆ కార్యక్రమాలు అయితేనే ఆ వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా చేయకుండా మరి ఈరోజు సంవత్సరం పూర్తి చేశారు. మరి ఆ రాజు చెప్పినారు సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలన్నీ చెప్పినారు. మరి సూపర్ 6లో మరి తల్లికి వందనం, మహిళలకు మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేస్తా అన్నారు. నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అన్నారు. అది పోయిన తర్వాత మరి మహిళలకు ఉచిత బస్సు అన్నారు, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే 19 సంవత్సరాలు నిన్న అమ్మాయి ఉంటే 59 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి 1,500 లెక్కన సంవత్సరానికి 18,000 అని చెప్పినారు. బీసీలు అయితే 50 సంవత్సరాలు నిండితే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 4,000 చొప్పున 48,000 సంవత్సరానికి ఒక మహిళలకే ఇని చెప్పినారు. మరి రైతులకు పెట్టుబడి నిధి కింద మా ప్రభుత్వం రాగానే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. మరి అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ కింద పిల్లలకి మేమే ఫీజులు చెల్లిస్తామన్నారు. యువతకు వచ్చేతలకే మీకు 20 లక్షల ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో 3,000 మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినారు. ఉద్యోగస్తులే చెప్పినారు ఈ దేశంలో లేనటువంటి స్పెషల్ ఐఆర్ ప్రకటిస్తాను, పిఆర్సీ కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తాను, మీకు రావాల్సిన డిఏలు అయితేనేమి పాత బాకీలతో కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు అన్నీ కూడా తీరుస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పినారు. మా దగ్గర పనిచేస్తున్నటువంటి గతంలో మేము ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల దగ్గరకు వచ్చారు. ప్రతి ఒక్కరికి మేము 10,000 ఇస్తాం, వాలంటీర్లంతా ఆదుకుంటాం, మీరు ఈ ప్రభుత్వానికి అండగా ఉండండి, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి 1 సంవత్సరం పూర్తయింది. ఏ ఒక్కటైనా సరే ఇంతవరకు ఏదన్నా ఈ సూపర్ 6 పథకాలు ఏదైనా అమలు చేశారంటే ఏ ఒక్కటి అమలు చేయలేం. మరి అప్పు చేశారంటే ఈ సంవత్సరం కాకముందే 10 నెలల్లోనే మరి గతంలో ఎన్నడూ చేయని విధంగా 1,46,720 కోట్లు అప్పు చేశారు. మరి ఏ సంక్షేమం చేయలే. ఒకటే వాళ్ళు చేశారు ఏదనంటే పెన్షన్ పెంపు మాత్రమే. ఇంకా ఎలాంటిది వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు. మరి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఎన్నో వాగ్దానాలు చేశారు. ఓఎంఆర్ది ఇది జగన్మోహన్ రెడ్డి చేశాడు, ఈ యొక్క యాక్ట్ ప్రకారం కూడా చాలా మంది రైతులు నాశనం అయిపోతారు. కూటమి ప్రభుత్వంలో ఆ రోజు ఏం చెప్పినారంటే ఈ ఒకటి తీసుకొస్తున్నాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాడు, దీనివల్ల మీకున్నటువంటి రైట్స్ అన్ని కోల్పోతారు, కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండొద్దు, మీరందరూ కూడా వచ్చేసి కూటమి ప్రభుత్వానికి ఓట్లేని ఆ రోజు చెప్పినారు. నిన్న మొన్నటి రోజు మళ్ళా వచ్చేసి ఈ ఎంపీ గారు ఈ విధంగా ప్రకటన చేయడం జరిగింది. అంటే ఇటువంటి ఎన్నో చెప్పున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం 2019లో మేము ఎలక్షన్కు పోయే నాటికి ఏదైతే ఎన్నికల్లో మేము షెడ్యూల్లో మేము మా యొక్క పార్టీ విధి విధానాలు ఏదైతే రూపొందించామో దాని ప్రకారంగా మొదటి సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటి సంవత్సరంలో మేము వచ్చి ఏదైతే చెప్పామో అవన్నీ కూడా తూచా తప్పకుండా పేద బడుగు బలహీన వర్గాల వారికి, మహిళలకి, విద్యార్థులకు, యువతకు, రైతులకు ప్రతి ఒక్కరికి కూడా మేము వచ్చేసి సంక్షేమాన్ని అందించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి మొట్టమొదటిగా రైతు భరోసా 13,500 వేసాం. రెండవదిగా అమ్మఒడి ఏదైతే చెప్పామో 15,000 వేసాం. మూడవదిగా పిల్లలకి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ 20,000 వేసాం. నేతన్న నేసం అని చెప్పి 24,000 రూపాయలు వేసాం.
కాపు నేస్తామని 15,000 రూపాయలు వేసాం. మరి మత్స్యకార భరోసా అని చెప్పి 10,000 వేసాం. వాహన మిత్ర అని చెప్పి 10,000 వేసాం. అది కాకుండా కూడా మళ్ళీ వచ్చేసి కుటుంబం ఎవరైతే టైలర్స్ ఉన్నారో వాళ్ళకి 10,000 వేసాం. నాయి బ్రాహ్మణులకి 10,000 వేసాం. రజకులకు 10,000 వేసాం. మరి మొదటి సంవత్సరం ఇవి కాకుండానే 0 వడ్డీ కింద మహిళలకు 1,400 కోట్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే మేము మేనిఫెస్టోలో చెప్పామో, ఏదైతే పెన్షన్ ఏ విధంగా పెంచుతామో మరి విడతల వారీగా పెంచుతామన్న విధంగా పెన్షన్ కూడా పెంచడం జరిగింది. మరి అది కాకుండా మొదటి సంవత్సరంలోనే 4,50,000 మంది యువతకు కూడా ఉద్యోగ కల్పన చేసాం. ఇటు సచివాలయంలో 15,000 రూపాయలతో ఇచ్చుకుంటుంటే మరి వచ్చే వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి 5,000 రూపాయలు ఇచ్చాం. మరి ఇంత పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం మొదటి సంవత్సరం ఏదైతే చెప్పినామో అవన్నీ కూడా తూచా తప్పకుండా మా ప్రభుత్వం చేసింది. మరి ఎవరు అంధకారంలోకి తీసుకెళ్లారు? ఎవరైతే ఎలక్షన్ ముందు మొన్న కూటమి నాయకులు ఎవరు అంధకారంలో తీసుకెళ్లారు? ఏ ప్రభుత్వం అంధకారంలో తీసుకెళ్ళాలని ఇప్పుడైనా ప్రజలందరూ ఒకసారి ఈ మీడియా వారి ద్వారా గమనించాలి. 1 సంవత్సరం పూర్తి అయిపోయిందమ్మా. అక్కలారా, చెల్లారా, అన్నలారా, మీరు ఓట్లేసి 1 సంవత్సరం పూర్తయింది. ఒక్కరికి ఒక సంక్షేమం మీ చెంతకు వచ్చిందా? గత ప్రభుత్వం, మా ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మీకు ఎన్ని సంక్షేమాలు ఇచ్చినా ఒకసారి చూడండి. ఏ సంక్షేమం ప్రతి ఒక్కటి మీ ముందుకి తీసుకొచ్చింది. ప్రతి ఒక్కటి ఈరోజు పెన్షన్ అంటే ఈరోజు పెన్షన్ ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ముసలివాళ్ళు, వికలాంగులు, వితంతులు వచ్చి ఎండలో వచ్చేసి ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. మీ ఇంటికే గౌరవప్రదంగా 5 గంటలకి మా వాలంటీర్లు వచ్చి ఇస్తున్నటువంటి శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ పెన్షన్ పెంపు అని చెప్పేసి సంబరాలు చేసుకుంటూ 1వ తేదీ సంబరాలు తప్పితే మళ్ళా 1వ తేదీ వరకు ఎలాంటి సంక్షేమం అనేది పేదలకు అందటం వల్ల పేదలు ఈ పార్టీకి వచ్చేసి ఈ యొక్క ప్రభుత్వం మమ్మల్ని ఆదరిస్తుంది, తద్వారా మా బిడ్డలను అయితేనేమి అందరూ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఏదైతే నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓటేశారో ఏ ఒక్కటి కూడా ఈ రోజు కూడా ఏ ఒకటి సంక్షేమం సూపర్ 6 అనేది కూడా తెరచకుండా మరి 2వ సంవత్సరంలో మళ్ళీ అడుగుపెట్టారు. ఏ మొహం పెట్టుకొని మీరు ప్రజల ముందుకు పోతారు? మేము చెప్తా ఉన్నాం, స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ప్రజలారా ప్రతి ఒక్కరు కూడా నిలదీయండి. ఏమ్మా 1 సంవత్సరం అయిపోయింది, ఏమయ్యా 1 సంవత్సరం అయిపోయింది, మాకేం సంక్షేమాలు అందరా? మీరు మటుకు 2వ సంవత్సరానికి మళ్ళీ ఎంటర్ అయినారు. మరి 2వ సంవత్సరం అయినా మా సంక్షేమాలు ఇస్తారా ఇవ్వరా? ఇచ్చేటప్పుడు మొదటి సంవత్సరం కూడా కలుపుకొని ఇస్తారా ఇవ్వరా? మరి మీరు చెప్పారు కదా 5 సంవత్సరాలు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మేము ముందుకు తీసుకొస్తాం, మా ప్రభుత్వాన్ని ఆదరించండి. మరి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పప్పు బెల్లాలకు వేసినట్టు ప్రతి ఒక్కరు డబ్బులు వేస్తూ ఉన్నారు. ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే క్షేత్రస్థాయిలో పల్లెటూరులో పోతామంటే ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలు ఈరోజు అంధకారంలోకి వెళ్ళిపోయారు. ఏమంటే ఎలాంటి వాళ్ళకి ఆదరణ లేదు ప్రభుత్వం ద్వారా. ప్రభుత్వం పెద్దలు అయితే ఈ యొక్క 1,46,707 కోట్లు తెచ్చుకున్నారు కానీ మరి వాళ్ళు పంచుకుంటున్నారు, కూటమి ప్రభుత్వం నాయకులు పంచుకుంటున్నారు, మరి పెద్ద నాయకులు పంచుకుంటున్నారు, మరి అమరావతికే మొత్తం పెడుతున్నారు. కానీ మరి ఈ రాష్ట్ర సంక్షేమాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. మరి చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటారు సంపద సృష్టిస్తూ అంటూ ఉన్నారు, కానీ ఇప్పటికి 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. మరి ప్రజలను అడ్డివేరుస్తూ ఉన్నారు. ప్రజలకు అందరికీ ఇప్పటికే తెలిసిపోయిందంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మభ్యపెట్టి పేదలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చినట్టు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మరి 2వ సంవత్సరం వస్తూ ఉంది, మరి ఇప్పుడైనా వేస్తామంటే ఇదిగో అదిగో అని చెప్తా ఉన్నారు. కానీ ఏ సంక్షేమం ఇంతవరకు పేదల ముంగిటికి పోలా. పేదల ముంగిటి పోయి ఈ రాష్ట్రంలో పేదలకు నిర్మూలించాలి. ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంటే అభివృద్ధి చెందాలంటే విద్యార్థి ద్వారా అభివృద్ధి చెందాలని విద్యను ఒక పక్క, మరి పేదలు ఏదైనా సరే వైద్యానికి దూరంగా వాడుతున్న వైద్యం ఒక పక్క, 2 కన్నిటిగా చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు శ్రీకారం చుట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టి మరి పేదల ముంగిటికి వెళ్తే అబద్ధాలు చెప్పి ఈ యొక్క కూటమి నాయకులు ఇంకా 2వ సంవత్సరం వచ్చినా కానీ మరి నెమరు వేసుకుంటూ వచ్చే నెల వేస్తాం, ఆ పైన నెల వేస్తాం, ఆ పైన నెల వేస్తాం చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ఏ పేదవారికి కూడా ఈ సంక్షేమాన్ని పంచే